రైతు భరోసా ప్రధానంగా కనిపిస్తోంది. ఇక అల్లు అర్జును ఇటు సీఎం రేవంత్ పుష్ప దెబ్బకు టాలీవుడ్కు 100 కోట్ల లాసు ప్రధానంగా కనిపిస్తోంది. అటు కేటీఆర్ 2-3 రోజులలో నోటీసులు పంపించి అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా కనిపిస్తుంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో మన తొలివేలు ఈ పేపర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ మొదలు పెడితే మొదటగా మనకు బాగా అనిపిస్తూ ఉంది హైలైట్గా కొంత. రామ్ చరణ్కు బన్నీ షాక్, గేమ్ చేంజర్కు ఊహించని ఎదురు దెబ్బ, బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపు లేనట్లే, రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్, నిర్మాతలకు భారీ నష్టం తప్పదా అంటూ. ఇక సంక్రాంతి సినిమాలపైన బిగ్ ఎఫెక్ట్, టాలీవుడ్లో మొదలైన ఆందోళన, అల్లు అర్జున్ను వదిలేది లేదు, సంధ్యా థియేటర్ ఘటనకు అతనే కారణం, పోలీసులు వద్దని చెప్పినా వినలేదు, మహిళ చనిపోయినా వదిలేయాలా అంటున్నారు, మహిళ చనిపోయినా వదిలేయాలా. ఇక ప్రజల పానాలు పోతే చూస్తూ ఊరుకోం, అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్. ఇక పుష్ప వర్షం తీసుకుంటే, నన్ను రెచ్చగొట్టొద్దు, నా క్యారెక్టర్ను కించపరుస్తున్నారు, నాపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే, నేను థియేటర్ వద్ద ఎలాంటి ర్యాలీ చేయలేదు, రేవతి కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా, అల్లు అర్జును సంచలన వ్యాఖ్యలు. ఒక్కసారి చిన్న ఓపికగా ఉండాలి. మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రస్తుతం అందరు ఏమనుకుంటారు అంటే ఏదో నడుస్తుంది, తెలంగాణలో ఏదో నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ మనం ఒక్కసారి మాట్లాడుకుంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనము ఈ రెండు చూడాలి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకుంటే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎస్, ఇదేమో నెంబర్ 1. ఇక్కడ పుష్ప, ఇది పుష్ప నెంబర్ 2, ఇక్కడ వచ్చేసి ఇక రేవంత్ రెడ్డి గారి నెంబర్ 3. ఈ 3 పాయింట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1 వచ్చేసి పుష్ప దెబ్బకు టాలీవుడ్లో ఉన్నటువంటి నిర్మాతలందరికీ కూడా, ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా దాదాపుగా కోట్ల రూపాయల కలెక్షన్లు ఇక లాస్ అయినట్టే. ఎందుకంటే అందరూ తెలుసు, సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ ఊకే సప్పుడు దాకా మూతికో మాస్క్ కట్టుకొని ఎవరు చెప్పుకుండా వచ్చి కూర్చొని సినిమాని ఆస్వాదించిపోతే ఏం కాకపోవు. ఎందుకంటే అట్లా చాలామంది హీరోలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈయన ఇక కారు మీద ఎక్కి ఇట్లా చేతులు ఊపుకుంటా ఇట్లా దండం పెట్టుకుంటా అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ వస్తే ఇక అభిమానులు ఊపుకుంటారా, లేక హీరో కనిపించే పిచ్చెక్కినట్టు ఇక అభిమానులంతా కూడా అల్లు అర్జున్కు ఈకలు కేకలు ఇక ఆయనకు హాయిలు బాయిలు చెప్పుకుంటా హల్చల్ చేసిరి. పాపం అభంశుభం తెలియనటువంటి రేవతి తన కుటుంబంతో సినిమాకు పోతే తన కొడుకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. అల్లు అర్జున్కు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి శ్రీతేజు చాలా అభిమానట, పెద్ద ఎత్తున అభిమానట. ఆయన ఆ పిల్లగాడు అల్లు అర్జున్ అంత ఇష్టపడతాడు కాబట్టి అడుగుడుతోటే ఇక వేలకు టికెట్లు 2000, 3000 పెట్టి అమ్ముతా ఉన్నారు. సో ఆ కుటుంబము సినిమాకు పోయి సినిమా చూద్దాం అనుకుంటే ఇక విషాదంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి. సో దానికి కారణం ఎవరు? ఓవైపేమో ప్రభుత్వం, ఇంకోవైపేమో పుష్ప టీము, పుష్ప హీరో అల్లు అర్జున్, ఆ యజమాన్యం అంతా కూడా, ఆ సంధ్యా థియేటర్ యజమాన్యం అంతా కూడా. సో ఇంతమంది తప్పు వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. ఇంకొక పిల్లాడేమో హాస్పిటల్ బెడ్ మీద కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ 3 పాయింట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటగానేమో ఇక్కడ టాలీవుడ్ సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ కావచ్చు, అదేవిధంగా నిర్మాతలు కావచ్చు, ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్లు, వీళ్ళందరిది కూడా మొదటి తప్పు అయితే, ఇక రెండో తప్పు ఇక సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యజమాన్యాన్ని, ఇక మూడో తప్పు ప్రభుత్వాన్ని. ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి ఏమంటున్నా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో, ఓ ప్రాణం పోతే ఊరుకోవాలనా, ఇరిసిపెట్టేది లేదు, తప్పు చేసినటువంటి అల్లు అర్జున్ ఖచ్చితంగా శిక్షించాల్సిందంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. జైల్లో పెడితే 13 గంటలు జైల్లో ఉండి వచ్చినటువంటి అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టి ఆయనకేదో అయినట్టు ఆయన పరామర్శిస్తున్నారంటూ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఒక్కరైనా మరి రేవతి కుటుంబాన్ని పరామర్శించినా సినీ ప్రముఖులు? ఒక్కరైనా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ పిల్లగాని దగ్గరికి పోయి పరామర్శించిరా అని ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు. మరి మేము అడుగుతా ఉన్నాం, అల్లు అర్జున్ను అరెస్ట్ చేసేంత వరకు ఒక్కరైనా మీ పార్టీ నాయకులు పోయి ఆ పిల్లగాన్ని పరామర్శించిరా? ఆ పిల్లగాని కుటుంబాన్ని పరామర్శించిరా? పోనీ ప్రతిపక్షాలన్నా పోయి పరామర్శించినాయా?
పోలే. పుష్ప అరెస్ట్ అయిన తర్వాత ఆ వార్త హైలైట్ అయిన తర్వాత ప్రభుత్వం లబ్ధి కోసము ఇక ఒక్కొక్కరుగా మెల్లగా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, మెల్లగా పోయి ఆ పిల్లగాన్ని పరామర్శించడం. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న పోయాడు. సో ఇదెక్కడి న్యాయము? ప్రభుత్వాన్ని కూడా కొంత తప్పున్నది. ఇటు ప్రభుత్వాన్ని తప్పు, అటు అల్లు అర్జున్ తప్పున్నది, సంధ్యా థియేటర్ యజమాని అది కూడా తప్పు ఉంది. ఒక్కరి తప్పు వల్ల ఇటువంటి తొక్కిసలాట జరగలే, అందరు కలిసే ఇటువంటి తప్పు చేసిరు. సో ఈ నేపథ్యంలోనే మనం ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే, నన్ను రెచ్చగొట్టదు అంటుడు. ఏం చేస్తాడా అల్లు అర్జున్ రెచ్చగొడితే? అల్లు అర్జున్ రెచ్చగొడితే ఏం చేస్తాడు? రెచ్చిపోతాడా? రెచ్చిపోయి ఏం చేస్తాడు? పుష్ప సినిమా లెక్క మరి ఏమైనా స్మగ్లింగ్ చేస్తాడా, లేకపోతే మర్డర్లు చేస్తాడా? ఏం చేస్తాడు? బాధ్యత గల ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు కనీసం మినిమం ఏం జరుగుతుంది, ఏం కథ ఒక అవగాహన తెచ్చుకోవాలి. సినిమా థియేటరు బయటకు అంతమంది ఉన్నారు, అంత హడావుడి కనిపిస్తూ ఉంది, అంత క్రౌడ్ కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుందని పక్కన పియనో లేకపోతే ఇంకోరినో అడిగి తెలుసుకోవాలి. అరే ఓ ప్రాణం పోయిందా అంటే ఆయన సినిమా చూస్తున్నాడు మంచిగా, కానీ ఆయన పాప్కార్న్ ఒకటి ఇవ్వద్దు, నోట్లు వేసుకుంటే తింటుండే చూస్తుండే. సో ఇక నా క్యారెక్టర్ను కించపరుస్తున్నారు, నా పైన చేసేవాడిని తప్పుడు ఆరోపణలు అంటున్నాడు. నువ్వు చేయి ఊపింది వాస్తవం కాదా? నువ్వు కార్లు వచ్చింది వాస్తవం కాదా? సినిమా చూసింది వాస్తవం కాదా? అరే తొక్కిసలాట అవుతుంది అన్నాక కూడా నువ్వు పోయేటప్పుడు మళ్ళా చేతులు ఉప్పుకుంటా నమస్తే చెప్పింది వాస్తవం కాదు. ఏది వాస్తవం కాదు? సో అల్లు అర్జున్ చెప్పాలి. మరి ఇక రేవతి కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నట. ఎవరికి కావాలి నీకు క్షమాపణలు? నీ క్షమాపణలతోటి చనిపోయిన రేవతి తిరిగి వస్తుందా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ అబ్బాయి యాక్టివ్గా మళ్ళీ పరిగెత్తగలుగుతాడా? నీ క్షమాపణతోటి చిన్నాభిన్నమైనటువంటి ఆ కుటుంబం మళ్ళీ ఏకమవుతుందా? ఏమవుతుంది నీ క్షమాపణతోటి? ఇక అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు అంటే ఏం సంచలన వ్యాఖ్యలు? సంచలన వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు? ఉత్త తప్పుడు ప్రచారం చెప్పుడు, నన్ను బదనాం చేస్తున్నాడు, ఇవి సంచలన వ్యాఖ్యలా? ఆ కుటుంబం దగ్గరికి పోతుంటే పోలీసు వాళ్ళు ఆపిరట, లీగల్ టీం వద్దన్నదట. ఇక వాళ్ళు వద్దన్నారు, పోలీసు వాళ్ళు ఆపిరని చెప్పేసి ఈయన పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదట. పోనీ నువ్వు అంటే పోలేవు, మరి మీ తమ్ముడో లేకపోతే మీ నాన్నగారో లేకపోతే మీ డైరెక్టరో ఇంకెవరైనా ఒకరు ఉంటారు కదా, పోయి పరామర్శించవచ్చు కదా. అల్లు అర్జున్ పోతే మళ్ళీ ఈ రకమైనటువంటి తొక్కిసలాట జరగవచ్చు, ఈ రకమైనటువంటి ఆందోళన జరగవచ్చు అని అనుకున్నప్పుడు ఎవరైనా పంపించవచ్చు కదా. ఈ నిన్న మొన్న ఈ అరెస్ట్ తర్వాత అరవింద్ గారేం పోయొచ్చినట్టున్నారు, బన్నీవాసేం పోయొచ్చినట్టున్నాడు. అరెస్ట్ కంటే ముందు ఎవరు పోయి రాలే. ఇటు ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలే, ఇక ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులు పోలే, ఎవరు పోలే. అరెస్టు తర్వాతనే అందరికీ రేవతి కుటుంబం గుర్తొచ్చింది. అరెస్టు తర్వాతనే ఇక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ పిల్లగాడు గుర్తొచ్చింది. అరెస్ట్ కాకముందు ఎవరికి గుర్తుకు రాలే, 10-11 రోజుల పాటు బెడ్ మీద ఉంటే. సో ఎలా శివరాజకీయాలు లెక్క ఇలా పాపం రేవతి కుటుంబం మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఓవైపు ఏమో ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ అంటాడు, జాతీయ అవార్డు గ్రహీత ఆయన మీద మీరు తప్పుడు ప్రచారం చేస్తారని ఆయన కేటీఆర్ మాట్లాడే మాటలకు అర్థం పర్థం లేదు. అల్లు అర్జున్ మీద పోస్టు పెట్టిన సోయి ఆ అబ్బాయి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ తేజస్వి మీదనో శ్రీతేజ్ మీదనో పెట్టకపోయా ఓ పోస్టు, ఆ కుటుంబం మీద ఓ పోస్టు పెట్టకపోయా, మరి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోయా. అయ్యో పాపం ప్రాణం పోయింది కానీ 4 లైన్లు రాకపోయా. మరి కానీ జాతీయ అవార్డు గ్రహీతను ఎట్లా అరెస్ట్ చేస్తారని అల్లు అర్జున్ మీద మాత్రం ఓ రాత రాసే. సో ఇక్కడ క్లియర్ కట్గా అందరికీ అర్థమైందో లేదో కానీ అందరి తప్పు ఉంది. ఒక్కరి తప్పుతో రేవతి కుటుంబం చిన్నాభిన్నం కాలేదు, ఒక్కరి తప్పుతోటి రేవతి చనిపోలేదు. ఇక్కడ అందరి తప్పుతోటి వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని తప్పులతోటే ఇలా రేవతి కుటుంబము ప్రాణాలు విడిచింది. ఇక లేదో అల్లు అర్జున్ అక్కడికి వచ్చి చేతులు ఊపినందుకే చనిపోలేదు, పోలీసులు మరి నిర్లక్ష్యం వహించినందుకే అక్కడ చనిపోలేదు, సంధ్యా థియేటర్ యజమాన్యము అక్కడ మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే చచ్చిపోలేదు. అన్ని తప్పుల వల్లనే, అందరి తప్పుల వల్లనే అక్కడ ఒక నిండు ప్రాణం పోయింది. ఈ బెనిఫిట్ షోలు అక్కడ నుంచి అభిమానులు కావచ్చు, ఈ అందరి తప్పులున్నాయి ఇక్కడ. సో ఫ్యాన్స్ ఇప్పటికైనా మారాలి, లేకపోతే ఆగమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సంధ్యా థియేటర్ ఘటనకు అతనే కారణం అంటూ చెప్తా ఉన్నారు, ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక పోలీసులు వద్దని చెప్పినా వెళ్ళలేదట, మహిళ చనిపోయినా వదిలేయలే, ప్రజలు ప్రాణాలు పోతే చూస్తూ ఊరుకోం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది.
సో వాస్తవం మహిళ చచ్చిపోతే ఊరుకోవద్దు, మేము ఖండిస్తూ ఉన్నాం దాన్ని. కానీ ఇలా పుష్ప చేసినటువంటి తప్పుకు నిర్మాతలు ఇలా ఆగమయ్యే పరిస్థితి ఉంది కదా. ఇలా ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమో సినిమా డైరెక్టర్నో లేకపోతే సినిమా ప్రొడ్యూసర్నో సినిమా హీరోని అడిగితే తెలుస్తుంది. ప్రేక్షకులకు ఏముంది, 500-1000 రూపాయలు పెట్టి ఒకరోజు సినిమా చూస్తే అయిపోతుంది. కానీ ఒక నిర్మాత సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఆయనకున్నటువంటి ల్యాండ్ను తాకట్టు పెట్టాలి, ఆయనకున్నటువంటి బంగారమో లేకపోతే ఇతర ఏమైనా ప్రాపర్టీస్తో వాటిని అమ్ముకోవడమో తాకట్టు పెట్టుకోవడం చేసుకోవాలి. ఇన్ని ఖర్చు పెట్టిన తర్వాత సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియదు. హిట్ అయినా ఫట్ అయినా హీరోకి ఇవ్వాల్సినటువంటి పారితోషికం హీరోకి ఇవ్వాల్సిందే, హీరోయిన్కి ఇవ్వాల్సినటువంటి పారితోషికం హీరోయిన్కి ఇవ్వాల్సిందే, సైడ్ క్యారెక్టర్లకు ఇవ్వాలి, ఇటు లొకేషన్స్కు అటు ట్రావెలింగ్స్కు ప్రమోషన్స్కి మామూలు ఖర్చులు ఉండవు. ఒక సినిమా బయటికి రావాలంటే ఇన్ని ఖర్చులు పెట్టుకున్నటువంటి సినిమా ఇక పుష్ప 2 వల్ల అల్లు అర్జున్ వల్ల పాపం ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతూ ఉన్నాయి. సో అటువంటి ప్రొడ్యూసర్లందరికీ కూడా నిర్మాతలందరికీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. 4 రూపాయలు సంపాదించుకుందాం ఎరికేసుకుందాం అనుకున్నటువంటి ప్రొడ్యూసర్లందరూ కూడా పాపం పుష్ప దెబ్బకు కోట్ల రూపాయలు లాస్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కరు చేసిన తప్పుకు టాలీవుడ్ అంతా కూడా బలవుతూ ఉంది. ఇలా ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ రేవతి విషయంలో మాత్రము ఒక్కరి తప్పు అయితే లేదు. ఎగ్జాక్ట్గా చెప్తున్నా, 1కి 2 సార్లు చెప్తా ఉన్నా, రేవతి మరణానికి మాత్రము అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. పుష్ప ఒక్కడే రేవతి మరణానికి కారణం కాదు. ప్రభుత్వ లోపం ఉంది, ఇటు సంధ్యా థియేటర్ యజమానికి సంబంధించి నిర్లక్ష్యం కనబడుతూ ఉంది, అభిమానుల అత్యుత్సాహం కనిపిస్తూ ఉంది, అల్లు అర్జున్ చేతుప్పుడు కనిపిస్తూ ఉంది. ఇట్లా కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా రేవతి కుటుంబం చిన్నాభిన్నంగానికే అనేకమైనటువంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా పాపం అల్లు అర్జున్ మీద ఒక్కరి మీద కూడా అన్నికే రాదు. సో అన్ని సమస్యల వల్ల అన్ని లోపాల వల్లనే ఇలా రేవతి కుటుంబం చనిపోయింది. ఇక చచ్చిపోయిన తర్వాత ఎవరైనా సరే సానుకూలంగానే స్పందిస్తారు. అంతకుముందు పాపం చనిపోయిన రోజు హాస్పిటల్ ఉన్నప్పుడు మాత్రం ఇటు ప్రతిపక్షాలు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో లేకపోతే మంత్రులో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లో పోయి కూడా పరామర్శించాలి. ఇక పుష్పను అరెస్టు చేయగానే రేవతి కుటుంబము గుర్తొచ్చింది, కార్పొరేషన్ చైర్మన్లకు గుర్తొచ్చింది, ఎమ్మెల్యేలకు గుర్తొచ్చింది, మంత్రులకు గుర్తొచ్చింది, ముఖ్యమంత్రి కూడా గుర్తొచ్చింది పుష్ప అరెస్ట్ తోటి. కానీ ప్రతిపక్షాలకు ఇంకా కూడా గుర్తొస్తలే, కేటీఆర్కి అయితే ఇంకా కూడా గుర్తొస్తలే. బన్నీ మీద పోస్టు పెట్టినటువంటి కేటీఆర్ ఇంకా ఆ కుటుంబం మీద, ఆ రేవతి మీదనో లేకపోతే ఆ పిల్లగాని మీదనో ఇంతవరకు పోస్టు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలే.